హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శాస్ ట్రావెల్ డైరీస్. ఈరోజు మనం ఒక ప్రోడక్ట్ అన్బాక్స్ చేయబోతున్నాం, విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ బైకర్. అంటే రైడింగ్ చేసినప్పుడైనా టూరింగ్ చేసినప్పుడైనా కంపల్సరీ తీసుకోవాలి. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, కానీ తీసుకోవాలన్నమాట. చాలా బెస్ట్, చాలా యూస్ఫుల్ అవుతుంది మనకు. సేఫ్టీ ప్లస్ ఒకవేళ వాటర్ ఉన్నా ఏమున్నా సరే వాటర్ ప్రూఫింగ్కి మంచిగా ఉంటుంది. నేను రైడింగ్ బూట్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం బాక్స్ చూపిస్తాం. ఇవి రైడింగ్ బూట్స్. ఇవి టార్మాక్ అడ్వెంచర్ బూట్స్ అనమాట. ఆన్లైన్ ఆర్డర్ చేసిన నేనైతే. అంటే సైజ్ అవన్నీ కరెక్ట్ తెలుసు కాబట్టి ఆర్డర్ చేసుకున్నాను. ఒకవేళ తెలియకపోతే ఫిట్టింగ్ అవన్నీ చెక్ చేసుకోవాలంటే ఆఫ్లైన్లో తీసుకోండి బెస్ట్. నేను వచ్చేసి ఇవి బచ్చు మోటార్స్ అని అఫీషియల్ టార్మాక్ సప్లైస్ నుంచి తీసుకున్నా. బాక్స్ ఓపెన్, బాక్స్లో ఇన్వాయిస్ వచ్చింది, ఇంకా బూట్స్ ఉన్నాయి అంతే, ఇంకేం ఉండదు. ఇన్వాయిస్ పక్కన టెస్ట్ చేస్తాను. ఇది యాక్చువల్ బూట్, లెఫ్ట్ బూట్. ఇది చూస్తున్నారా, అడ్వెంచర్ అనమాట. ఇది దీంట్లో ఇంకో వర్జన్ కూడా ఉంటుంది, అడ్వెంచర్ ప్రో అని. అది ఇక్కడ నుంచి ఇంకొంచెం ఇంత హైట్ వరకు వస్తుంది. నాకు అంతగానం అంటే వేసుకోవడానికి తీసుకోవడానికి కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఓకే ప్రతిసారి తీయలేము కదా, అందుకే ఇవి తీసుకున్నాను నేనైతే. ఒకవేళ మీకు అవసరం అనుకుంటే అవి కూడా తీసుకోవచ్చు. రెండింటికి 2000 డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఇవి 9999కి వచ్చినాయి, అంటే అవి 1199, 1299 ఉంటాయి అంతే. బ్లాక్ తీసుకున్నా. దీంట్లో ఇంకో కలర్ ట్యాన్ కలర్ వస్తుంది. ఇక్కడ మనం గేర్ వేసుకోవడానికి ప్లాస్టిక్ ప్రొటెక్షన్ కూడా ఉంది టో దగ్గర, అంటే షూ ఖరాబ్ కాకుండా. ఇది మొత్తం హార్డ్ ఉంది, చూస్తున్నారు కదా. టో ప్రొటెక్షన్ దగ్గర వెనకాల ఇక్కడ ఈ రిఫ్లెక్టివ్ స్ట్రాప్స్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం లెదర్ వచ్చింది, అంటే ఫ్లెక్సిబిలిటీ కోసం వేసుకున్నప్పుడు నడిచేటప్పుడు ఏం కాకుండా ఉండడానికి. ఇదైతే వాటర్ ప్రూఫ్, కంప్లీట్ వాటర్ ప్రూఫ్ బూట్స్ అనమాట. వాటర్ లోపలికి పోవు. ఇక్కడ ఈ లెవెల్ లోపు ఉంటాయి. ఈ లెవెల్ కన్నా ఎక్కువ ఉంటే ఆబ్వియస్లీ వెళ్తాయి అనుకోండి. సో కింద సోల్ కూడా గ్రిప్పింగ్ మంచిగా ఉంది, మంచి గ్రిప్ ఉంటుంది స్కిడ్ కాకుండా. ఇవి వేసుకుంటే కొంచెం హైట్ కూడా, అంటే మనకు బైక్ టిప్ టో చేసే వాళ్ళకి కూడా కొంచెం బెనిఫిట్ అవుతాయి వీటి వల్ల. ఇవి ప్లాస్టిక్ బకిల్స్, చూడడానికి మెటల్ లాగా అనిపిస్తున్నాయి కానీ యాక్చువల్ అయితే ప్లాస్టిక్ బకిల్స్. ఇవి క్వాలిటీ బాగున్నాయి. వేసుకోవాలంటే మనం బూట్స్ ఓపెన్ చేసి ఇట్లా ఓపెన్ చేసేసి, ఈ రెండు ఓపెన్ చేసేసి ఇట్లా ఓపెన్ అయిపోతాయి. వేసుకున్నాక మళ్ళీ మన కాల్ సైజ్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటిని ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని మనకు కావాల్సినంత సైజ్ పెట్టుకొని వేసేసుకోవడమే. ఫిట్టింగ్ అయితే బాగుంటుంది, ఒకసారి వేసుకొని చూద్దాం. ఇప్పుడు షూ వేసుకొని చూద్దాం ఒకసారి. ఈ బక్కల్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ వీటి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే వీటిలో వచ్చేస్తాయి మనకి. రెండు ఓపెన్ చేసుకుంటే ఇది కొంచెం ఇక్కడ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ ఒక వెల్క్రో ఉంటుంది. వెల్క్రో అటాచ్మెంట్ ఓపెన్ చేస్తారు. ఇక్కడ ఈ లెదర్ మెంబ్రేన్ చూపిస్తున్నారు కదా, ఈ లెదర్ వల్ల మనకు వాటర్ లోపల పోవన్నమాట. ఇక్కడ వరకు ఉన్నది ఇది ఇట్లా ఫోల్డ్ అయిపోయి ఇక్కడ లాక్ వేసేస్తాం కాబట్టి మోస్ట్లీ ఇక్కడ వరకు అయితే లో, కానీ ఈ లెదర్ ఉన్నంత వరకు అయితే ఫుల్ వాటర్ ప్రూఫ్ ఉంటుంది మనకి. ఓపెన్ చేసేసి వేసుకోవడం. వేసుకున్నాక ఇది ఇట్లా మనకి ఎంత టైట్ కావాలంటే అంత టైట్ వెల్క్రో పెట్టేసినాక ఇది ఇట్లా బతులు చేసేసేయాలి. ఇది మనం ఇష్టం వచ్చినట్టు సైజ్, అంటే మనకి ఎంత సైజ్ కావాలి అంత టైట్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడైతే ఏం చేయట్లేదు, జస్ట్ వేసుకొని చూస్తున్నా కదా. తర్వాత నాకు కంఫర్టబుల్, ఒకసారి బైక్ రైడ్ చేసి ఎంత కంఫర్టబుల్ ఉంటే అంతవరకు ఇది టైట్ చేస్తాను. చూడండి ఇక్కడ వరకు వచ్చినాయి. ఇది సైజ్ 8 బూట్ అనమాట. నా సైజ్ 8, 42 euro. ఇక్కడ ఒక వచ్చినాయి. మనకి అడ్వెంచర్ ప్రో అయితే ఇక్కడ వరకు వస్తాయి, అంటే మొత్తం షిన్ ప్రొటెక్షన్ ఉంటుంది. నేను నార్మల్గా రైడింగ్ ప్యాంట్ తీసుకుంటాను ఎట్లయినా, సో దానికి ఇక్కడ ప్రొటెక్షన్ వస్తుంది కాబట్టి మళ్ళీ డబల్ ఎందుకు అని నేను నార్మల్ బూట్సే తీసుకున్నాను. చూడండి లుక్ ఎలా ఉంది. సార్ నడుస్తాం, కంఫర్టబుల్గా ఉంది నడుస్తుంటే, కానీ మరీ ఎక్కువసేపు వరకు మరీ ఎక్కువ వాకింగ్ అయితే మాత్రం వాడాం కదా. ఇట్లా బెండ్ అవుతుంది ఇక్కడ, ఇది ఉంది కదా,
వాకింగ్ కంఫర్ట్ కోసం అది ఉంది. బాగున్నాయి షూస్ అయితే. ఇక్కడ కూడా మనకి ప్రొటెక్షన్ వస్తుంది. ఇక్కడ బోన్ ఉంటుంది కదా ఒకటి, దానికి ఏం కాకుండా ఇక్కడ మీకు సర్కిల్ లాగా కనిపిస్తుంది కొంచెం, ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఉంటుంది. ఇది గేర్ ప్రొటెక్షన్ 2 సైడ్స్ ఇచ్చింది. ఒకసారి బైక్ ఎక్కి చూద్దాం. అంటే నేను నా బైక్ మీద టిప్ వేయాల్సి వస్తుంటుంది కొంచెం. ఇప్పుడు వేసుకున్నాక ఎట్లుందో చూద్దాం. ఫ్లాట్ ఫుట్ వస్తుంది మంచిగా వేసుకున్నాక. గేర్ చేంజింగ్కి కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది స్టార్టింగ్ అయితే. ఓకే, గేర్ చేంజింగ్లో కరెక్ట్ బూట్ కరెక్ట్ ఆ గ్యాప్ వేస్తుంది. చూసిగా షూస్ బాగున్నాయి. షూస్ అయితే నాకు నచ్చినాయి. ఇవి బ్రౌన్ తీసుకున్నాం అనుకున్నా, అన్ని టోటల్ బ్లాక్, అన్ని బ్లాక్ బాగుంటుందని బ్లాక్ తీసుకున్నా. బ్లాక్ కన్నా కొంచెం బ్రౌన్ అట్రాక్టివ్గా అనిపిస్తుంది. మీకు ఏ కలర్ నచ్చుతుంది చూడండి. జాకెట్ హెల్మెట్తో పాటు ఇది కూడా కంపల్సరీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇవి కాకపోతే మనకి వేరే అఫోర్డబుల్ రేంజ్లో కూడా దొరుకుతాయి కొన్ని. ఒరాజో అని, నేను కూడా యాక్చువల్గా ఒరాజోనే తీసుకుందాం అనుకున్నా కానీ సోల్ ప్రాబ్లం ఉందని చాలా బ్యాడ్ రివ్యూస్ ఉంటాయి అనమాట. మళ్ళీ ఎట్లాగో తీసుకుంటున్నాం కదా, మళ్ళీ ఎందుకు వచ్చింది, మంచిగా తీసుకుంటే బాగుండని నేనైతే తీసుకున్నాను. ఒకవేళ మీకు బడ్జెట్ ఇష్యూ ఉంటే ఒరాజో అన్న లేకపోతే రైడాలో అడ్వెంచర్ అన్న 5000-6000 రేంజ్లో వస్తాయి. అవైనా తీసుకోండి, కానీ ఎట్లయినా షూస్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శాస్త్రాల డైరీస్. బై బై.